మితిమీరిన శబ్దాలతో ద్విచక్ర వాహనాలు నడుపుతూ సైలెన్సర్లు మార్చితే సహించేది లేదని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు స్పష్టం చేశారు. బందర్ పట్టణంలో గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి సైలెన్సర్లని మాడిఫై చేసి అధిక శబ్దాలతో ప్రజల్ని ఇబ్బందులకి గురిచేస్తున్న సుమారు 1,50,000 విలువ కలిగిన 100 వాహనాల సైలెన్సర్లని తొలగించారు. మరోమారు వినియోగించకుండా రోడ్డు రోలర్ సహాయంతో స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు బందర్ డీఎస్పీ సిహెచ్ రాజా ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజా మాట్లాడుతూ నిబంధనలకి విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లని మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేయవచ్చని డీఎస్పీ రాజా అన్నారు. మనం గత వారంలో గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నం టౌన్లో ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా కంపెనీ వాళ్ళు వెహికల్కి ఇచ్చే సైలెన్సర్ని వీళ్ళు మాడిఫై చేస్తారు. మాడిఫై చేసి హై సౌండ్ యాజ్ వెల్ యాజ్ ర్యాష్ డ్రైవింగ్కి ఉపయోగపడే విధంగా వాటిని మాడిఫై చేస్తారు. వీటిని మనం గుర్తించి వాటి వలన ప్రజా ఆరోగ్యానికి భంగం కలుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈవ్ టీజర్స్ ఎవరైతే ఉన్నారో ర్యాష్ డ్రైవర్స్, మైనర్స్ వీళ్ళందరూ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారడానికి యాజ్ వెల్ యాజ్ ఈ లా అండ్ ఆర్డర్ని భంగం కలిగించడానికి ఇష్యూ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని మనం గుర్తించడం జరిగింది. సుమారుగా 70 వెహికల్స్ మనం గుర్తించి వాటి సైలెన్సర్స్ రిమూవ్ చేశాము. మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 190 సబ్సెక్షన్ 2లో భాగంగా వీటిని రిమూవ్ చేసే అధికారం యాజ్ వెల్ యాజ్ మనకి ఫైన్ వేసే అధికారం కూడా వచ్చింది. దానిలో భాగంగా వీటన్నిటిని రిమూవ్ చేసాము. మాడిఫైడ్ సైలెన్సర్స్ ఎవరైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసాము. ఈ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ని ఉంచాలి. ఒకవేళ ఇలా మాడిఫై చేస్తే మాత్రం మీ సైలెన్సర్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మీ మీద ఫైన్ వేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ సర్వీసింగ్ సెంటర్స్ ఎవరైతే ఉన్నాయో, మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు దయచేసి ఆ సైలెన్సర్ని మాడిఫై చేయడానికి మీరు యాక్సెప్ట్ చేయకండి. ఒకవేళ మీరు కనుక యాక్సెప్ట్ చేస్తే రేపొద్దున మీ మీద ₹1,00,000 వరకు ఫైన్ ఇంపోజ్ చేయడానికి మాకు అధికారం ఉంటుంది. సో ప్రజలు, మెకానిక్స్ అందరూ సహకరించి మచిలీపట్నంని సౌండ్ పొల్యూషన్ ఫ్రీ మచిలీపట్నంగా మార్చడానికి మాకు సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను.